ఈ వెహికల్ ఎన్ఎస్ 125 సీసీ వెహికల్ ఇది. సో, దీనికి ఇష్యూ ఏంటంటే మెయిన్ కస్టమర్ అయితే మా ఫ్రెండే. దానికి క్లచ్ ప్లేట్స్ కంప్లీట్‌గా బర్న్ ఔట్ పూర్తిగా పోయినాయన్నమాట. సో, క్లచ్ ప్లేట్స్ కాదు, క్లచ్ ఐరన్ ప్లేట్స్, క్లచ్ మొత్తం ఎంటైర్ క్లచ్ కిటే రీప్లేస్ చేయాలి. సో, అది పక్కన ఉంచండి. దట్ టూ వాడు నోటీస్ చేసిన ఇంకో థింగ్ ఏంటంటే ఫ్యూయల్ ఇండికేషన్ చూపించలేదన్నాడు. సో, తీరా ట్యాంక్ ఓపెన్ చేసి చెక్ చేస్తే దాని లోపల ఏదైతే ఫ్యూయల్ మెజర్‌మెంట్ చూపించే పార్టికల్ ఏదైతే విరిగిపోయి ఊడిపోయిందన్నమాట. అది ఎందుకు అయింది అంటే దాని మెయిన్ రీజన్ పెట్రోల్ బంక్‌లో మనం పెట్రోల్ పోయించేటప్పుడు వాళ్ళు పైప్ లోపల పెడతారు కదా! పెట్టినప్పుడు తగిలుండొచ్చేమో అని వాడు చెప్పాడు. అది ఎంతవరకు నిజం అబద్ధం నాకు తెలియదనమాట. సో, ఇప్పుడు ఏంటి సిట్యుయేషన్ ఏంటంటే కంప్లీట్ ఎంటైర్ క్లచ్ కిట్ బజాజ్ క్లచ్ కిట్ తెప్పించాను. కొద్దిగా డిలే అయింది 1 ఆర్ 2 డేస్ ఎందుకంటే స్పేర్ పార్ట్ ఇష్యూ. సో, మొత్తం క్లచ్ కిట్ అనేది రీప్లేస్ చేసి ఫిక్స్ చేసేసాం. అన్న క్లచ్ ప్లేట్స్ ఎక్కువ రైఫ్ రావాలంటే ఏం చేయాలి? ఈ ఎన్ఎస్ 125 క్లచ్ ప్లేట్స్ ఎలా వేసుకోవాలని డౌట్ మీకొస్తే ఫుల్ వీడియో ఆల్రెడీ మన ఛానల్ ప్లేలిస్ట్‌ని చెక్ చేసేయండి. అలానే ఈ పెట్రోల్ ఇండికేషన్ కూడా మొత్తం లెవెల్ చేసి మనం ఫిక్స్ చేసాం వెహికల్‌ని. చూడండి పెట్రోల్ ఇండికేషన్ అయితే పెట్టేసాను. ఇప్పుడు చూడండి పెట్రోల్ అయితే బ్లింక్ అవుతుంది. దట్ మీన్స్ పెట్రోల్ తక్కువ ఉంది అందుకే బ్లింక్ అవుతుంది.